హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్య గట్ల. ఈరోజు అయితే మనము జీన్స్ పైన వేసుకునే షార్ట్ టాప్ స్టిచ్చింగ్ చేసుకుందామండి. దానికోసం అయితే నేను ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే మనం మెయిన్ క్లాత్కు సీదా సైడ్ లైనింగ్ జాయింట్ చేసుకుందామండి. నెక్ డిజైన్ కాడ లైనింగ్ అటాచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అన్నది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని చిన్న చిన్న టక్స్ పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇది మొత్తం ఉల్టాయించి స్టిచ్చింగ్ చేసిందేనండి. ఎక్కడ కూడా పైపింగ్ యూజ్ చేయలేదు అసలు. ఎందుకంటే సింపుల్గా తొందరగా అయిపోవాలని డిజైన్ చేసినామండి. మొత్తం ఉల్టాయించడమే. ఇప్పుడైతే మెయిన్ క్లాత్ను ఉల్టా తీసేసి ఇది బాగా క్లాత్ దొడ్డుగా ఉంది కాబట్టి ఒకసారి మనం గోరుతోటి ఇట్లా నీట్గా అనుకున్నాం అనుకోండి, మంచిగా నీట్గా వస్తుంది. దాన్ని ఉల్టాయించేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి. నెక్ చుట్టూ నెక్ వీ షేప్ అండి అది. పైనుండి ఒక స్టిచ్ వేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ కూడా బాగా హార్డ్గా వర్క్ ఏం చేయలేదండి. తొందర అయిపోయేటట్టే స్టిచ్చింగ్ చేసినాము. ఓన్లీ మీదికి వెళ్ళి ఇప్పుడు దీనికి ఈ క్లాత్కి అసలు ఏ పైపింగ్ చేసినా ఏది వేసినా బాగుండదు కాబట్టి మొత్తం ఉల్టాయించేసి స్టిచ్చింగ్ చేసేసినామండి. ఇప్పుడు షోల్డరు సైడు స్టిచ్ వేసుకోవాలి. షోల్డరు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి. రెండు సైడ్లు షోల్డర్ కదా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కుట్టేసుకుందామండి. బ్యాక్ పార్ట్ రౌండ్ నెక్కి లైనింగ్ అటాచ్ చేసుకొని ఇప్పట్లాగానే ఫ్రంట్ పార్ట్ ఎట్లా జాయింట్ చేసుకున్నామో బ్యాక్ పార్ట్ కూడా అలానే జాయింట్ చేసుకొని ఉల్టాయించేసి పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి. టక్స్ పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ను అండ్ బ్యాక్ పార్ట్ షోల్డర్ కాడ జాయింట్ చేసుకుందాము. రెండు సైడ్లు షోల్డర్ జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్టా తీసేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలండి. మనం కుట్టుకున్న ఖర్చు అనేది బ్యాక్ సైడ్ వచ్చేటట్టుగా పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఫ్రంట్ సైడ్ కొంచెం లోతు తీసుకోవాలండి. ఎందుకంటే నేను ఫస్ట్ కట్ చేసుకొని లోతు అన్నది షోల్డర్ జాయింట్ చేసిన తర్వాతనే నేను కొంచెం లోతు తీసుకుంటా, ఒక పావించు మందం. ఇప్పుడైతే హ్యాండ్స్ కుట్టుకుందామండి. దానికోసం అయితే నాకు అసలు లైనింగ్కి కొంచెము జాయింట్లు అన్నది పడ్డది. అందుకే నేను జాయింట్ స్టిచ్చింగ్ చేస్తున్నా. పైనుండి ఒక జాయింట్ అంటేసి పైనుండి ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని సేమ్ దానిలాగానే ఉల్టాయించడమేనండి. ఒక స్టిచ్ వేసుకొని దాని తర్వాత మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ వేసుకుందాము. పార్ట్కున్న బ్యాక్ పార్ట్కి ఎలా మనం కుట్టుకొని పైనుంచి ఎలా స్టిచ్ వేసుకున్నామో సేమ్ హ్యాండ్స్కి కూడా అలానే పైనుంచి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. రెండు హ్యాండ్స్లు అలానే. ఇప్పుడైతే పైనుండి ఒక స్టిచ్ వేసుకుందామండి. మొత్తం ఉల్టాయించే కుట్టేసిన అండి నేను. దీనికి పైపింగ్ ఎక్కడ కూడా వాడలేదు. పైన సైడ్ ఒక స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలండి.
ఇప్పుడు సేమ్ అలాగానే ఇంకో హ్యాండ్ కూడా మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలి. దీనికి కూడా పైనుండి ఒక స్టిచ్ వేసుకుందామండి. లైనింగ్ అలా గోరతోటి గీరినట్టయితే అది మంచిగా నీట్గా వస్తుందండి. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ బాగా చాలా దొడ్డు ఉంది కాబట్టి నేను అలా నీట్గా స్టిచ్ చేసుకోవడానికి మనం గోరబట్టి ఒకసారి అలా అన్నాం అనుకోని మంచిగా వస్తుంది. లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాము. ఇప్పుడు రెండు హ్యాండ్స్ను మెయిన్ క్లాత్ రెండు ఒకటే వైపు చూసేటట్టుగా పెట్టేసుకొని మనం ఇప్పుడు అది లోతు అయితే తీసుకుందామండి. ఇప్పుడు షోల్డర్కి మధ్యలో హ్యాండ్స్ను మనం టక్స్ పెట్టుకున్నవి ఫస్ట్ షోల్డర్కి మధ్యలో వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ వేసుకుందామండి. మనం లోతు తీసుకున్నది మనము ఫ్రంట్ సైడ్ వచ్చేటట్టుగా స్టిచ్చింగ్ చేసుకోవాలండి. ఇంకోసారి డబల్ స్టిచ్చింగ్ వేసుకుందాము. ఇప్పుడైతే ఇంకో హ్యాండ్ కూడా అలానే స్టిచ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే సైడ్ జాయింట్ వేసుకుందాము. పెట్టుకున్న కాడికి స్టిచ్చింగ్ వేసుకోవాలండి. సేమ్ రెండో సైడ్ కూడా అలానే జాయింట్ చేసుకోవాలి. మనమైతే కింద స్కర్ట్స్ పెట్టుకున్నాం కదా 2 ఇంచుల నుండి, ఆ 2 ఇంచుల వరకు స్కర్ట్స్ కాడికి మనం స్టిచ్చింగ్ ఆపేసుకోవాలి. ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా కనబడుతుంది చూడండి, నేను టక్స్ పెట్టిన కాడికి. అలానే ఇటు వెనక సైడ్ దింపేసి ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇప్పుడైతే మనం చుట్టుగా రౌండ్గా దౌరు పెట్టేసుకుందామండి. ఫస్ట్ ఇది బాగా క్లాత్ దొడ్డు ఉంది కాబట్టి ఒక్కటే టైంలో కుట్టరాదు, అందుకని ఫస్ట్ మలిపి కుట్టేసుకుందాం. తర్వాత రెండోసారి మలిపి కుట్టినామనుకో నీట్గా వస్తుంది, తిరిగిపోకుండా మంచిగా నీట్గా వస్తుంది. ఎందుకంటే ఇది దొడ్డు క్లాత్ బాగా దొడ్డుగా ఉంది కాబట్టి. బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అలానే స్టిచ్చింగ్ వేసుకుందామండి. ఇది ఒక సైడ్ కూడా ఒక్కటేసారి కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, కానీ ఈ క్లాత్ దొడ్డు ఉంది కాబట్టి నేను డబుల్ స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ ఒకసారి మలిపేసి మళ్ళీ రెండోసారి కూడా మలుపుతున్నానండి. ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి.
ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలండి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి పైనుండి. నచ్చితే మాత్రం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలన్నది నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మీకోసం నేనైతే స్టిచ్చింగ్ చేసి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. లాంగ్ ఫ్రాక్స్ కానీ, షార్ట్స్ కానీ, ఇవి టాప్స్ కానీ, బ్లౌజులు ఏ డిజైన్ అయినా ఏదైనా కానీ మీరు నాకు కామెంట్ చేయండి. నేను కంపల్సరీగా మీకు స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతానండి. ఇప్పుడైతే సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే పైనుంచి ఒక స్టిచ్ వేసుకోవాలండి. ఇప్పుడైతే షోల్డర్కు మధ్యలో తీసేసుకొని ఫ్రంట్ సైడు డాట్స్ వేసుకోవాలండి. ఇప్పుడు రెండో సైడ్ కూడా అలానే షోల్డర్కి మధ్యలో తీసుకొని ఇంకో డాట్స్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా అలానే షోల్డర్కి మధ్యలో తీసుకొని ఇంకో డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ కూడా 2 డాట్లు వేసుకోవాలండి. నచ్చితే మాత్రం నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.